హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెడీమేడ్ స్టైల్‌లో కుర్తీ ఓన్లీ ఒక పావు గంటలో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా అలాగే నీట్ ఫినిషింగ్‌తో ఎలా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ హ్యాండ్స్‌కొచ్చేసి చిన్న మోడల్ అయితే పెట్టాను. చాలా బావుందండి కుర్తీ ఓవరాల్ లుక్ అయితే చాలా బావుంది. సేమ్ రెడీమేడ్ స్టైల్‌లో బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్ పైకనమాట హై నెక్ లాగా. ఫ్రంట్ కూడా నార్మల్‌గా రెడీమేడ్ కుర్తీస్ మనకి డీప్ నెక్స్ రావు కదా! ఆ స్టైల్‌లో అయితే చూపిస్తున్నాను. చాలా బావుంటదండి. ఇలా గనక మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే మనకి బ్రాండెడ్ టాప్స్ ఎలా అయితే ఉంటాయో ఆ లుక్‌తో అయితే ఉంటది. ఓకేనా? దీని కటింగ్ వీడియో వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళుంటే చూడండి. లేదా ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అసలు చాలా బావుందండి. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్‌గా పెట్టుకునేలాగా కాకుండా ఇలా 3/4 హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా 16 ఇంచెస్. కట్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చినాయో. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి నేను దీనికి లైనింగ్ అయితే వేయట్లేదండి. కాటన్ ఫ్యాబ్రిక్ మందంగానే ఉందనమాట. మనకి రెడీమేడ్ టాప్స్‌కి కూడా మాక్సిమం లైనింగ్ అనేది ఉండదు. మందంగా ఉన్న కాటన్ కుర్తీస్‌కి లైనింగ్ లేకపోయినా కూడా బానే ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్‌కి చిన్న మోడల్ పెట్టుకోవాలని చెప్పాను కదా! యాక్చువల్‌గా మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. నేను 2 ఇంచెస్ మనకి కింద స్ప్లిట్ టైప్‌లో వచ్చింది కదా! అది 2 ఇంచెస్ హైట్‌లో కావాలనుకున్నాను కాబట్టి ఒక 2.5 ఇంచులైతే తీసుకున్నాను. ఖర్చుల్లోకి వెళ్ళిపోయిద్ది కదా! ఒక హాఫ్ ఇంచ్ అని. ఇలా తీసుకోండి స్ట్రెయిట్‌గా మనకి చెయ్యి లూజ్ ఎంత ఉందో ముంచెయ్యి దగ్గర ఆ విడ్త్‌తో తీసుకోండి మీరు. ఓకేనా? తీసుకొని అటు చివర చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఒకవైపు ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంటది మనకి. డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటాం. 2.5 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద అంటే 5 ఇంచెస్ తీసుకున్నామనమాట. ఇలా కట్ చేసుకొని కరెక్ట్‌గా మధ్యలోకి అటు సైడు, ఇటు సైడు జాయింట్ వేసుకోండి. ఇలా జాయింట్ వేసుకొని ఇలా తిప్పేసుకోండి రిటర్ను. ఇది తిప్పుకునేటప్పుడు ఈ మూలల కార్నర్స్‌లో కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకోండి. లేదంటే షార్ప్‌నెస్ లేకుండా ఉన్న నీడిల్ లాంటి దాంతో ఆ కార్నర్స్‌లో కరెక్ట్ షేప్ అనేది తీసుకోండి. అప్పుడే లుక్ బావుంటది. ఓకేనా? ఇదిగోండి 2 వస్తాయి మనకి. స్ప్లిట్ టైప్‌లో వచ్చింది కాబట్టి 2 రెడీ చేసుకోవాలనమాట. హ్యాండ్ లూజ్ ఎంతుందో తీసుకొని ఏదైతే తీసుకున్నామో ఆ పీస్‌ని 2 భాగాలుగా చేసుకోండి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత కరెక్ట్‌గా హ్యాండ్‌కి మధ్యలో ఒక టక్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి స్ప్లిట్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి కరెక్ట్‌గా మధ్యలో ఒక టక్ పెట్టేసుకోండి. పెట్టుకొని ఈ క్లాత్స్ మనం కట్ చేసుకున్నయి ఉన్నాయి కదా! ఈ పట్టీలనేవి ఇలా ఈ మధ్యలో నుంచి ఇలా చెక్ చేసుకొని కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేటట్టు ఇలా పెట్టుకోండి. అటువైపు పీసు, ఇటువైపు పీసు. మధ్యలో గ్యాప్ అనేది అస్సలు రానియొద్దు. గ్యాప్ వచ్చిందంటే బాగోదు. ఇలా కరెక్ట్‌గా మధ్యలోకి ఎండ్ అయ్యేటట్టు ఇలా పెట్టేసుకోండి. ఇలా రెండో పీస్ కూడా పెట్టేసుకొని చక్కగా ఒక స్టిచ్ వేసుకోండి. ఒక పావించు ఖర్చుతో. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది పైకి పెట్టేసుకొని కరెక్ట్‌గా ఎడ్జ్‌కి వేసుకోండి ఒక స్టిచ్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో స్ప్లిట్. ఇలా కరెక్ట్‌గా ఎడ్జ్‌కి వేసుకోండి. ఏమి ఖర్చుతో అలా వేసుకోవద్దు. కరెక్ట్‌గా ఆ పట్టీ మీద పడేటట్టు మనకి జాయింట్ ఏదైతే ఉందో దాని మీద పడేటట్టు వేసుకోండి. అప్పుడే లుక్ బావుంటది. ఇలా వేసేసుకోండి. చూడండి ఎంత బావుందో. ఇంకా అక్కడ ఒక చిన్న బటన్ పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటదనమాట. ఇలా చిన్న చిన్న మోడల్స్ ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్‌గా వేసుకునేలా కాకుండా అచ్చు రెడీమేడ్‌లా ఉంటది. మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఎవ్వరు నమ్మరు. అంత బావుంటది లుక్ అయితే. చిన్న చిన్న మోడల్స్ అనేది చూపిస్తాను. నేను కుర్తీస్ అయితే మంచి మంచి డిజైన్స్ కుడతాను. చిన్న చిన్నవే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. కానీ లుక్ అయితే రెడీమేడ్ స్టైల్‌లో ఉంటది. నా కుర్తీస్ కావచ్చు ఏదైనా కూడా నేను 3/4 హ్యాండ్స్ అలాగే చిన్న మోడల్ పెట్టుకోవడం వల్ల అచ్చం రెడీమేడ్ లుక్ ఉంటది. నేను స్టిచ్ చేసుకున్నాను అంటే ఎవ్వరు నమ్మరు. అలా రెడీమేడ్ స్టైల్‌లో అయితే స్టిచ్ చేసుకుంటాను నేను. ఇలాంటి నాకు నచ్చిన కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైనా దొరికింది అంటే కంపల్సరీ ఇలా చక్కగా ఒక చిన్న మోడల్ పెట్టేసుకొని కుట్టేసుకుంటా.
ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ వేసేస్తున్నాను. నేను నెక్ పట్టి వేయట్లేదు, షోల్డర్ జాయింట్ వేసిన తర్వాత నెక్ పట్టి వేస్తాను. మన రెడీమేడ్ కుర్తీస్కి కూడా ఎక్కువ అలా వచ్చింది అనమాట. ఏం పేపర్ క్యాన్వాస్ కానీ అలా ఏం యూజ్ చేయకపోయినా స్టిఫ్గా ఉంటుంది. ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రొఫెషనల్గా ఉండేటట్టు చూపిస్తున్నాను నేను. పేపర్ క్యాన్వాస్ అలా వేసేది అది వేరు, మన డ్రెస్ మెటీరియల్స్కి వాటికి వేసుకుంటాం. ఇలా రెడీమేడ్ లుక్ రావాలి, రెడీమేడ్ టైప్లో అలాగే ఈజీగా ఉండాలి అంటే ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా షోల్డర్స్ జాయింట్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుంటున్నాను. హ్యాండ్ అలా పెట్టేసుకొని ఏమి సాగదీయొద్దు, బాడీ పార్ట్ కానీ హ్యాండ్ కానీ ఏమి సాగదీయకుండా ఇలా వేసేసుకోండి. కంపల్సరీ హ్యాండ్కి బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా లాంగ్ ఫ్రాక్ ఏది కుట్టినా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ప్లస్ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ అనేది స్టార్ట్ చేయండి. ఆ చివరి నుంచో ఈ చివరి నుంచో స్టార్ట్ చేయొద్దు. ఎప్పుడైనా హ్యాండ్ అనేది ఖచ్చితంగా మధ్యలో టక్ పెట్టుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచే అటు సైడు మళ్ళీ అటు నుంచి రెండో స్టిచ్ వేసుకుంటా ఈ చివరికి వచ్చేసేయండి. మళ్ళీ ఇటు చివరి నుంచి రెండో స్టిచ్ వేసుకుంటా మధ్యలోకి వచ్చిన తర్వాత ఎండ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పుడే మీకు హ్యాండ్ మనం ఏదైతే కట్ చేసుకుంటామో కరెక్ట్గా సెంటర్లో అది కరెక్ట్గా షోల్డర్ మీదకి వచ్చింది అనమాట. మీరు అటు నుంచో ఇటు నుంచో పెట్టి వేసుకున్నారనుకోండి కరెక్ట్గా రాదు, కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా హ్యాండ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. ఇలా చక్కగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకున్నాను. కటింగ్ వీడియో కావాలంటే చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓన్లీ 10-15 మినిట్స్లో కటింగ్ అనేది మీరు కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఏ సైజు వాళ్ళకైనా ఇప్పుడు నడుము కానీ చెస్ట్ కానీ హిప్ లూజ్ కానీ ఎక్కడ తీసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో. ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఇంకా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అనేది కామెంట్ అనేది మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. కొత్త ఛానల్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను మీరు సపోర్ట్ చేస్తే. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోస్ అయితే తీస్తాను. ఓకేనా? ఇలా 2 స్టిచెస్ కంపల్సరీ వేసుకోవాలి హ్యాండ్స్కి. చాలా ఈజీ అండి. డ్రెస్ చాలామంది కష్టం అనుకుంటారు, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఒక పావు గంట 20 నిమిషాల్లో మనకి కుర్తీ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి హ్యాండ్స్ కూడా జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ పీస్కి క్రాస్ పీస్ తీసుకోండి. మనం బ్లౌజెస్కి ఎలా వేస్తామో అలా క్రాస్ పీస్ తీసుకొని ఒక షోల్డర్ జాయింట్ వైపు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఫోల్డ్ చేసుకోండి నెక్ పీస్ అనేది ఎటు మీ వైపుకి, పై వైపుకి, కింద మెయిన్ వైపుకి కాదు. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తానో పై వైపుకి. మనం నెక్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగే ఫోల్డ్ చేస్తాం. చాలామందికి ఐడియా ఉందో లేదో, కొంతమంది అటు వదిలేస్తారు ఖర్చు, కొంతమంది ఫోల్డ్ చేస్తారు. అలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇటు సైడ్కి. అలా ఫోల్డ్ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ మీరు నెక్ చుట్టూ ఇలా పావు వంచు ఖర్చుతో వేసేసుకోండి స్టిచ్ అంతా. తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడైతే మీరు స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టుకున్నారు కదా, దాని మీదకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇటు పెట్టేసుకున్నారనుకోండి. ఆ మడిచి కుట్టుకున్నాం కాబట్టి ఫోల్డ్ చేసుకొని మనకి పీస్లు అనేవి కనిపించవు నెక్ పీస్కి. అర్థమవుతుందా? మీరు కుట్టేటప్పుడు మీకు ఐడియా వచ్చింది అనమాట. నేను చెప్పేటప్పుడు మీకు అర్థం అవ్వకపోయినా కూడా మీరు కుట్టేటప్పుడు ఐడియా వచ్చింది. ఆ మడత ఏదైతే ఫోల్డింగ్ వేసామో మనం పావు ఇంచి వేయమన్నాను కదా, ఆ మడత మీదకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఏం ఫోల్డ్ చేయక్కర్లేదు, అది నార్మల్గా కట్ చేసేసుకోండి. ఇలా చక్కగా ఒక పావు ఇంచు ఖర్చుతో వేసుకొని ఇదిగోండి ఫోల్డ్ చేసిన దాని మీద వరకు వేసుకున్నాను నేను, చూసారు కదా. ఇప్పుడు చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ కంటే ఎటు నెక్ వైపుకి, అటు ఖర్చు వైపుకి కాదు, నెక్ వైపుకి ఎడ్జ్కి వేసుకోండి. ఇలా ఎడ్జ్కి వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది నెక్ అనేది మనకి. ఆ చివరికి వేసుకోవద్దు, కరెక్ట్గా నెక్ దగ్గరికే వేసుకోండి ఎడ్జ్కి. అలా అని బాడీ పార్ట్ మీద పడనీయద్దు, వీలైనంత ఆ స్టిచ్ మీద ఎడ్జ్కి వేసుకోండి.
మీరు పేపర్ క్యాన్వాస్ అంటారు, కొంతమంది బకరం అంటారు, పేపర్ సాఫ్ట్ అంటారు, ఏదైనా కానీ ఒకటే. యూస్ చేసే వేసిన ఇలా వేసినా మీకు ఫినిషింగ్ కానీ ఏమి తేడా రాదు, చాలా బాగుంటుంది. ఇది కూడా నేను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను నెక్ మీకు. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి, ఏమన్నా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే కట్ చేసేసుకో. ఇలా కట్ చేసేసుకోండి. మనం బ్లౌజ్ పీస్ కూడా కట్ చేస్తాం కదా ఇలాగే. ఇప్పుడు ఇదిగోండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి చక్కగా. ఇలా ఫోల్డ్ చేసుకొని రిటర్న్ వైపుకి తిప్పుకోండి. రిటర్న్ వైపు అయితే మీకు కరెక్ట్గా అర్థమైద్ది అనమాట, ఖర్చు ఎక్కడ వరకు ఉంది. ఇలా తిప్పేసుకొని చక్కగా స్టిచ్ వేసేసుకోండి. ఇంకా హెమ్మింగ్ లాంటి అలా ఏమీ అవసరం లేదు. మీరు గమనిస్తే మనకి నార్మల్ రెడీమేడ్ టాప్స్కి కూడా ఇలాగే స్టిచ్ వచ్చిద్ది మనకి, అక్కడ హెమ్మింగ్ కానీ ఏమీ రావు. ఇలా ఆల్రెడీ మన ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసాం కదా, అక్కడ స్టిఫ్గా ఉంటుంది. ఈ చివరి వచ్చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నాం. ఇలా చక్కగా మొత్తం ఫ్రంట్ బ్యాక్ వేసేసుకోండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీరు డ్రెస్ టాపుల వరకు ఇలా చక్కగా మంచిగా కాటన్ క్లాత్ తీసేసుకొని, ఇప్పుడంటే అందరు లెగ్గిన్సే వాడుతున్నారు కాబట్టి లెగ్గిన్స్ మీదకి కానీ జీన్స్ మీదకి కూడా కొంచెం షార్ట్ అలా పెట్టుకొని జీన్స్ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇలా వేసేసుకోండి స్టిచ్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అన్నమాట. నేను ఓవర్లాక్ చేసేసుకున్నాను. ఈయన చంక దగ్గర వేసుకున్న హ్యాండ్ జాయింట్ దగ్గర కానీ కింద కానీ ఓవర్లాక్ చేసుకున్నా. మీరు హ్యాండ్ లూజ్ కొలుచుకున్నా పర్లేదు, లేదంటే నేను మొత్తం 2 ఇంచులు అయితే ఖర్చు పెట్టుకున్నాను అనమాట. సేమ్ అదే 2 ఇంచులు కొలుచుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ కాదు కదా, కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి, కరెక్ట్గా చూడాలి అనుకోవడానికి ఒక 1/4 ఇంచు అటు ఇటు లూజు టైట్ రాదు. మనం మ్యాక్సిమం 2 ఇంచెసే పెట్టాను. దీనికి ఏమి డాట్స్ వేయడం అలా ఉండదు కదా బ్లౌజ్కి ఉన్నట్టు. మీరు 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటే 2 ఇంచెస్, 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే 1.5 ఇంచు అలా పెట్టేసుకొని చక్కగా స్టిచ్ వేసేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకోండి. ఒకటి లూజు ఒకటి టైట్ పెట్టుకోకుండా. అలా పెట్టుకుంటే మళ్ళీ తిత్తులు వస్తాయి బ్యాక్ పార్ట్లో. బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా కొలుచుకొని నేను 2 ఇంచెస్కి ఇలా బార్కి 2 ఇంచెసే పెట్టాను కదా ఖర్చు. కట్స్ దగ్గర వచ్చేటప్పటికి మనం 1 ఇంచే పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ కట్స్ కలిపి కుట్టుకుంటాం కదా. అక్కడ 2 ఇంచెస్ పెడితే మళ్ళీ ఎక్కువ ఫోల్డ్ అయ్యిద్ది, అందుకని ఇక్కడ 1 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నా. ఆ నడుము దగ్గర నుంచి ఆ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్. మీరు 1-2 టాపులు కుట్టుకున్నారంటే మీకే అర్థమైపోయింది, ఈజీగా కుట్టేసుకుంటారు. ఒక 1/2 గంట 20 నిమిషాల్లో అయిపోయింది. మహా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక అరగంట, ఇక అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. చాలామంది డ్రెస్ అంటే కష్టం, చాలా టైం పట్టిద్ది అనుకుంటారు. నేను చెప్పినట్టు మీరు కుట్టుకొని చూడండి, అచ్చ రెడీమేడ్ లానే ఉంటుంది లుక్ కూడా. ఎప్పుడు రెగ్యులర్గా డ్రెస్ మెటీరియల్కి వచ్చే డ్రెస్సెస్ మనం మామూలుగా కుట్టించుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా సైడ్ జాయింట్ వేసేసుకుంటున్నాను. 2 వైపులా వేసుకున్న తర్వాత కట్స్ కుట్టుకుందాం. సేమ్ అదే 2 ఇంచెస్ కొలుచుకుంటా వేసేసుకుంటున్నాను నేను బార్కి. కరెక్ట్ ఫిట్టింగ్ ఏం అవసరం లేదు కదా డ్రెస్కి, మనం పర్టికులర్గా మొత్తం అంత ఏమీ చెక్ చేసుకుంటా వేసుకోవాల్సిన అవసరం లేదు. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెస్కి వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగే వచ్చింది. లేదు మీరు 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే 1.5 ఇంచ్ కొలుచుకొని వేసేసుకోండి. ఇలా చక్కగా కట్స్ దగ్గర రఫ్ తీసుకోండి, ఎప్పుడైనా కంపల్సరీ తీసుకోవాలి. మీరు కట్స్ కుట్టిన తర్వాత అక్కడ ఏమైనా కుట్టు ఊడిపోతే వేసుకోవడానికి కూడా కుదరదు. చూసారు కదా, రఫ్ లాక్కొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి డబల్ స్టిచ్. ఎప్పుడైనా మీరు కట్స్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఒకటే స్టిచ్ ఉండాలి. ఇంకా అక్కడి నుంచి వచ్చే కొద్దీ మీరు ఖర్చు పెట్టుకొని వేసుకోవచ్చు, కానీ మనకి కట్స్ జాయింట్ వచ్చింది కదా, అక్కడ వరకు ఒకటే స్టిచ్ ఉండాలి. మీరు 4 కుట్లు వేసుకున్నా 3 కుట్లు వేసుకున్నా ఎన్ని కుట్లు వేసుకున్నా కూడా కట్స్ జాయింట్ ఏదైతే మనకు వచ్చిద్దో పన్నా లూజ్ దగ్గర, ఆ
మార్కింగ్ దగ్గరికి 1 ఇంచ్ ముందు వరకు ఆ 3 స్టిచ్లు కానీ 4 స్టిచ్లు కానీ ఒకటే స్టిచ్ అయిపోవాలి. అర్థమవుతుంది కదా మీకు? పైన ఖర్చు పెట్టుకున్నాం కదా అని కట్స్ దగ్గర కూడా ఖర్చు పెట్టి వేసుకోకూడదు. అప్పుడు మీకు కట్స్ అనేది కరెక్ట్గా రాదు. చాలామంది చేసే మిస్టేక్స్ అదే. అక్కడ ఎక్కువ ఖర్చుతో వేసేసుకుంటారు. అప్పుడు మనకి కరెక్ట్గా రాదనమాట కట్స్. ఇప్పుడు కట్స్ చూడండి, మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఫోల్డింగ్ నార్మల్గా మనం అంచు మడిచి కుట్టుకున్నప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా బార్కి ఎడ్జ్కి వేసుకోండి స్టిచ్. డ్రెస్లో ఫినిషింగ్ ఏదన్నా ఉంది అంటే అది నెక్ ఒకటి, కట్స్ కింద పట్టి, ఇవే మనకు కనిపించే స్టిచ్చెస్, ఇవే నీట్గా ఉండాలన్నమాట. బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి, కాజా పట్టి, షేప్ బెల్ట్ ఎలాగో డ్రెస్లో కట్స్ అలాగా. ఇలా అక్కడికి వచ్చిన తర్వాత పాదం అనేది ఇటు తిప్పుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ పాదం పైకి లిఫ్ట్ చేసి ఇటు సైడ్ సేమ్ 1 ఇంచ్ ఖర్చే కాబట్టి మనకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. మనం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది. కట్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా మరీ వెడల్పుగా వేసుకోవద్దు, బాగోవు. అలా అని మరీ సన్నగా వేసుకోవద్దు, నార్మల్గా వేసుకోండి. కట్స్ వంకర్లుగా రాకూడదు, స్ట్రైట్గా రావాలి కట్స్ ఎప్పుడైనా. ఇప్పుడు రెండో స్టిచ్ అనమాట. ఇది కంపల్సరీ మీరు ఎడ్జ్కి వేసుకోండి, ఆ చివర ఫోల్డింగ్ దగ్గర ఎడ్జ్కి. అలాగే ఇది కూడా కరెక్ట్ కట్ ఉంది కదా, ఆ కట్టు దగ్గరికే రావాలి. పైకి అలా రానియకుండా కరెక్ట్గా కట్టు దగ్గరికి వచ్చేటట్టు వేసుకోండి. ఇలా అక్కడ అదిగోండి ఇలా తిప్పుకోండి, పాదం అనేది సూది పైకి పెట్టేసుకొని. ఇలా చివరి వరకు వేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో కట్స్ అనేది. ఏమి మీకు ఈ హిప్ దగ్గర ముడతల్లాగా పడడం కానీ లేదా కట్స్ మెలికలు తిరిగిపోవడం కానీ అలా రాదు. ఇక్కడ కట్స్ కుట్టేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే, మీరు 2 ఫోల్డింగ్స్ వేస్తారు కదా కట్స్కి, ఫస్ట్ వేసిన ఫోల్డింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువ పెట్టుకోండి. రెండో ఫోల్డింగ్ వేసినప్పుడు ఫస్ట్ పెట్టిన ఫోల్డింగ్ క్లాత్ కూడా రెండో ఫోల్డింగ్ మీద పడాలన్నమాట. అప్పుడు మీకు అక్కడ కట్స్ అనేది మందం అవడం వల్ల మెలికలు తిరగవు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ చక్కగా ఈ రెండో ఫోల్డింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ కూడా పడాలి దాని మీద. నేను డీటెయిల్గా దీని గురించి ఒక షార్ట్ కానీ లేదా వేరే ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి కుట్టాల్సినవి, కుట్టేటప్పుడు సపరేట్గా ఒక వీడియో చూపిస్తాను మీకు. కట్స్ నాకు ఇప్పుడు ఐడియా వచ్చిందనమాట. చాలామందికి కట్స్ మెలికలు తిరిగిపోతూ ఉంటాయి, మీరు కుట్టినవి ఇలా స్ట్రైట్గా ఉంటాయి, నాకు వచ్చు కానీ నాకు ఇలా రాక మీకు స్టిచ్చింగ్కి ఇస్తున్నానని 2-3 అయితే చెప్పారు నాకు కస్టమర్స్లో కూడా. అదనమాట టిప్ అనేది. నేను చెప్తాను మీకు, ఒక షార్ట్ అయినా తీస్తా, లేదంటే ఈసారి డ్రెస్ వీడియో ఏదన్నా పెట్టినప్పుడు చూపిస్తా మీకు. మీలో ఎంతమంది కట్స్ కుట్టేటప్పుడు అలా మెలికలు తిరిగినట్టు వస్తాయి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏంటి డ్రెస్ కుట్టేటప్పుడు మీకు ఎలాంటి మిస్టేక్స్ అవుతాయి అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే దానికి మీకు టిప్స్ అనేవి చెప్తానమాట, నీట్ ఫినిషింగ్ ఎలా వచ్చిద్ది అనేది. ఇలా వేసేసుకున్న తర్వాత కింద కూడా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. కింద కూడా చూడండి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇటు చివర వీలైనంత చివరికే వేసుకోండి. ఏ స్టిచ్ అయినా డ్రెస్కి కట్స్కి కానీ కింద పట్టికి కానీ ఎడ్జ్కే వేసుకోవాలి. ఇటు కుట్టేసినప్పుడు ఇటు ఎడ్జ్కి రెండో కుట్టు వేయాలి కంపల్సరీ. కింద కూడా డబల్ స్టిచ్ వేయండి, అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఓకేనా? ఇలా చివరి వరకు వేసేసుకొని రఫ్ తీసుకోండి, రఫ్ మాత్రం కంపల్సరీ. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఆ చివరి ఎడ్జ్కి వేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా? ఇటు కుట్టినప్పుడు ఇటు చివరికి, అటు కుట్టినప్పుడు అటు చివరికి, ఎడ్జ్కే వేసుకోండి కుట్టు. మీరు బిగినర్స్ అయితే కనుక కొంచెం స్లోగా కుట్టుకోండి, పర్లేదు, కానీ ఎడ్జ్కి స్ట్రైట్గా వేసుకోండి. వంకర్లు వేసుకోవద్దు. వంకర్లుగా అలా వస్తే కుట్టు ఫినిషింగ్ బాగోదు చూడటానికి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టారు అన్నది తెలిసిపోయిద్ది అనమాట. ఎప్పుడైనా నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్స్లో కూడా ఇదే చెప్తాను, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఫినిషింగ్ నీట్గా ఉండాలి. మనం ఏది నేర్చుకునేటప్పుడే మనకు అలవాటు అయిద్ది అనమాట. మనం ఎలా నేర్చుకుంటే ఇంకా మనకు అలాగే వచ్చిద్ది, మళ్ళీ తర్వాత మార్చుకుందామన్నా రాదు. అందుకే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో చూడండి.
చక్కగా అలా ఎడ్జ్కి చూడండి రఫ్ తీసుకున్నాను. స్టార్టింగ్ రఫ్ తీసుకుంటాను, ఎండింగ్లో కూడా రఫ్ తీసుకుంటాను కంపల్సరీ, లేదంటే ఊడిపోతాయి స్టిచ్చెస్. ఇలా ఇప్పుడు కట్స్ కింద పట్టీ కూడా అయిపోయిందనమాట. ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. నేనైతే కట్ చేసి ఓవర్లాక్ చేసుకుంటాను. ఓవర్లాక్ లేకపోయినా బాగానే ఉంటుంది, కాటన్ డ్రెస్సే కాబట్టి అలా పీస్లు అలా వచ్చేయడం ఏమి ఉండదు అనమాట. ఇలా సమానంగా కట్ చేసేసుకోండి. ఎక్కువ ఖర్చు ఉంచుకుంటే అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి. నేనైతే టక్స్ పెట్టుకోవట్లే, లైనింగ్ లేదు కాబట్టి. ఇదిగోండి చూడండి నడుము దగ్గర షేప్ కానీ ఎంత నీట్గా వచ్చిందో. నాకు ఇది ఇంకొంచెం మోడల్గా రెడీ చేయాలని ఉంది. ఈ వీడియో అనేది వేరే వీడియోలో చూపిస్తాను నేను మీకు, చాలా బాగుంటుంది. నేను అనుకుంది నెక్ దగ్గర పట్టీ వేసి దానికి బటన్స్, అలాగే హ్యాండ్కి బటన్స్, చిన్న జిగ్జాగ్ లాగా వచ్చే లేస్ వేద్దాం అనుకున్నాను. చాలా బాగుంటుంది అది వేస్తే, అసలు లుక్ అనేది టోటల్గా మారిపోయింది. నాకేమైందంటే నేను అనుకున్న లేస్ నాకు దొరకలేదు. సరే ముందు స్టిచ్చింగ్ చేసేద్దాము, ఆ లేస్ వచ్చిన తర్వాత అది మీకు డీటెయిల్గా ఇంకో వీడియో పెట్టొచ్చులే అని స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఆ లేస్ దొరికితే అది వేసిన తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.